హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఎండుచేప టమాటా కర్రీ చేస్తున్నాను. నేను ఎండుచేపను వంకాయ చూపించాను కదండి. ఈరోజైతే ఎండుచేప టమాటా కర్రీ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఎండుచేపలు శుభ్రంగా కడుక్కొని నూనెలో వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని అదే నూనెలో వేసి మంచిగా ఎర్రగా కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్దండి. తర్వాత కొంచెం పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు, ఒక స్పూన్నర కారం వేసి మంచిగా కలిపేసుకొని దాంట్లోనే టమాటాల ముక్కలు కూడా వేసేద్దాం. మనం కోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసేస్తానండి. 4 టమాటాలు కూడా కలిపి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. బాగా కలిసేటట్టు కింద నుంచి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలని బాగా మగ్గిపోతాయి. మనకి దాంట్లో ఉన్న వాటర్తోనే బాగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి పెట్టేద్దాం. తర్వాత 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమాటా ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి చూడండి, అసలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగా చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది కలుపుకుంటాకి. ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి. బాగా మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకొని ఈ టమాటా ఎండుచేప కర్రీ అయినా, వంకాయ ఎండుచేప కర్రీ అయినా, ఎండుచేప కాంబినేషన్లో ఏ కర్రీ చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో మనం టమాటా ముక్కలు చూసారా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుద్ది. ఒక పక్కనైతే నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మాకి తాలింపు కూడా పెట్టుకున్నానండి. తాలింపు అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కూర అంటూ అయిపోయింది చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది, తేలిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎండుచేప ముక్కలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా పైన వేసేసుకొని కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటామేనండి. అంతే, వెరీ సింపుల్ అంటే సింపుల్ అండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా ట్రై చేయండి. నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన నేను ఉప్మా కూడా రెడీ చేస్తూ తాలింపు వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. రేపు ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.